నమస్కారం. ఈనాటి ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక పవర్ఫుల్ ట్రేడింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఫస్ట్ అవర్ ఈఎంఎస్ స్కాల్పింగ్. అసలు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే వచ్చే ఆ క్విక్ మొమెంటమ్ని పక్కా రూల్స్ ఇంకా ముఖ్యంగా స్ట్రిక్ట్ రిస్క్ మేనేజ్మెంట్తో ఎలా క్యాప్చర్ చేయాలో ఈ సెషన్లో డీప్గా నేర్చుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్. ఈ స్ట్రాటజీ వెనక ఉన్న అసలైన ఫిలాసఫీ ఏంటంటే క్యాప్చర్ క్విక్ మొమెంటమ్ మూవ్స్ ఇన్ ద ఫస్ట్ అవర్ ఆఫ్ ద మార్కెట్. అంటే మార్కెట్ ఓపెన్ అయిన మొదటి గంటలో ఉండే ఆ హై మొమెంటం, ఆ ఫాస్ట్ వాలటాలిటీ ఉంది కదా, దాన్ని క్యాప్చర్ చేయడమే దీని మెయిన్ టార్గెట్. అదే ఈ సెటప్ స్పెషాలిటీ. ఇక ఈ సెషన్లో మనం కవర్ చేసే టాపిక్స్ ఇవే. ఫస్ట్, అవర్ కాన్సెప్ట్, ది ఈఎంఏ సెల్ సెటప్, ప్రాక్టికల్ ట్రేడ్ ఎగ్జాంపుల్స్ బ్రేక్డౌన్, స్టాప్ లాస్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, అండ్ ఫైనలీ స్ట్రాటజీ ప్రోస్ అండ్ కాన్స్. ఇది టెక్నికల్ రూల్స్ నుంచి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ వరకు తీసుకెళ్లే ఒక కంప్లీట్ ఫ్రేమ్వర్క్. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఫస్ట్ అవర్ కాన్సెప్ట్, ద క్రిటికల్ టైమింగ్ ఫర్ ద స్కాల్పింగ్ స్ట్రాటజీ. నిజానికి ఈ స్ట్రాటజీని ఎలా వాడాలో తెలుసుకోవడం కంటే కరెక్ట్గా ఏ టైంలో వాడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఈ టైమింగ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటారా? చూడండి, ఫస్ట్ అవర్ మార్కెట్లో హై వాలటాలిటీ, స్ట్రాంగ్ మొమెంటల్, అలాగే ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటాయి. పెద్ద పెద్ద మూవ్స్ అన్నీ అప్పుడే జరుగుతుంటాయి కదా. కానీ ఆ తర్వాతేమవుతుంది? మార్కెట్ చాలా చాపీగా లేదా సైడ్వేస్గా మారిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే విసుగు తెప్పిస్తుంది. అందుకే ఈ సెటప్ అంతా ఆ మొదటి గంటపైనే ఆధారపడి ఉంటుంది. నంబర్ 2, ది ఈఎంఏ సెల్ సెటప్. ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ ఇండికేటర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఈ బేరిష్ స్కాల్పింగ్ సెటప్ మెకానిక్స్ ఏంటో అర్థం చేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనిద్దాం. ముందుగా మనం 5 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత చార్ట్ పైన 5 లేదా 7 ఈఎంఏ అప్లై చేయాలి. ఇక్కడే ఒక కఠినమైన రూలుంది. మనం ఎట్టి పరిస్థితిలోనూ ఆ ఫస్ట్ క్యాండిల్ను ట్రేడ్ చేయకూడదు, ఎందుకంటే అది టూ మచ్ వాలటైల్గా ఉంటుంది. సో సెకండ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. ఆ సెకండ్ క్యాండిల్ ఖచ్చితంగా ఈఎంఏ పైన క్లోజ్ అవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, అది ఈఎంఏని అస్సలు టచ్ చేయకూడదు. ఇది కార్డినల్ రూల్. దీని వెనక ఉన్న లాజిక్ ఏంటంటే దాన్నే రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ప్రైస్ ఎప్పుడైతే లాజికల్గా లేకుండా ఈఎంఏ నుండి మరీ దూరం వెళ్ళిపోతుందో, ఒక రబ్బర్ బ్యాండ్ని లాగి వదిలేస్తే ఎలా స్నాప్ బ్యాక్ అవుతుందో, ప్రైస్ కూడా అలానే టక్కున వెనక్కొస్తుంది. ప్రైస్ ఈఎంఏని టచ్ చేయకుండా పైకి వెళ్ళినప్పుడు మనకొక బ్యూటిఫుల్ రివర్సల్ స్కాల్ప్ ఆపర్చునిటీ దొరికినట్టే. ఇప్పుడు అసలైన పార్ట్, నంబర్ 3, ప్రాక్టికల్ ట్రేడ్ ఎగ్జాంపుల్ బ్రేక్డౌన్. ఇప్పటివరకు మాట్లాడుకున్న థియరీని రియల్ చార్ట్ సినారియోస్లో 3 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఎగ్జాంపుల్ 1, ది ఇనీషియల్ అలర్ట్. ఒక్కసారి ఈ రియల్ టైమ్ స్టోరీని ఊహించుకుందాం. ప్రైస్ ఈఎంఏ పైన ఓపెన్ అయ్యి వరుసగా హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్తోంది. ఇదొక అలర్ట్ అనమాట, అంటే త్వరలో రివర్సల్ రాబోతోంది అని. అలా వెళ్తూ వెళ్తూ సడన్గా 9th క్యాండిల్ దగ్గర మొమెంటం షిఫ్ట్ అయి తన ముందున్న క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసింది. ఎగ్జాక్ట్గా ఇక్కడే మన ట్రేడ్ ట్రిగర్ అవుతుంది. మరి ఎగ్జిక్యూషన్ ఎలా? పక్కగా నోట్ చేసుకుందాం. ఆ 9th క్యాండిల్ యొక్క లో కింద మన సెల్ ఎంట్రీ ఉండాలి. స్టాప్ లాస్ ఖచ్చితంగా ఆ రెడ్ క్యాండిల్ యొక్క హై పైన ప్లేస్ చేయాలి. అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇక టార్గెట్ విషయానికొస్తే కనీసం 1:3 లేదా 1:4 రిస్క్ టు రివార్డ్ రేషియో. ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్, ఈ 3 రూల్స్ శిలాశాసనం లాంటివి ఇక్కడ. సరే, ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ది ఈవినింగ్ స్టార్. ఇక్కడ ఏమైందంటే మార్కెట్లో వరుసగా మల్టిపుల్ బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి మార్కెట్ బాగా ఓవర్ ఎక్స్టెండ్ అయిపోయింది. అలా వెళ్ళిన తర్వాత ఒక క్లియర్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ప్రైస్ ఈఎంఏ నుండి బాగా దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి ప్యాటర్న్ కనిపిస్తే కనుక అది ఒక ఎక్సలెంట్ షార్ట్ ఎంట్రీ ఆపర్చునిటీ. ఈ ఈవినింగ్ స్టార్ సెటప్కి పారామీటర్స్ ఏంటంటే ఆ బుల్లిష్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అవ్వగానే సెల్ చేయాలి. స్టాప్ లాస్ తీసుకెళ్లి ఆ పైన ఏర్పడిన డోజీ క్యాండిల్ యొక్క హై పైన సెక్యూర్ చేయాలి. టార్గెట్ మళ్లీ సేమ్, మినిమం 1:3 రిస్క్ టు రివార్డ్. ట్రేడింగ్లో ఈ డిసిప్లిన్, ఈ రూల్ బేస్డ్ ఎగ్జిక్యూషనే మనల్ని కాపాడేది. ఇక థర్డ్ ఎగ్జాంపుల్, ద సెకండ్ ఛాన్స్. ఇదొక ఇంట్రెస్టింగ్ సినారియో. ఇక్కడ సెకండ్ క్యాండిల్ ఈఎంఏని టచ్ చేసింది. మన బేసిక్ రూల్ ప్రకారం ఇది వ్యాలిడ్ కాదు కదా, కానీ కొంచెం ఓపిక పడితే ఫలితం దక్కుతుంది. ఎందుకంటే ఇంకా ఫస్ట్ అవర్ కంప్లీట్ అవ్వలేదు. కాసేపటి తర్వాత ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ చేసింది.
సో మొదట ఇన్వాలిడ్ అయిన సెటప్ ఫస్ట్ అవర్ విండో ఇంకా ఓపెన్ ఉండటం వల్ల మనకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. మరి ఈ సెకండ్ ఛాన్స్ సెటప్లో రూల్స్ లాక్ చేద్దామా? ఆ డోజీ క్యాండిల్ యొక్క లో కింద సెల్ ఎంట్రీ తీసుకోవాలి. ఆ డోజీ హై పైన స్టాప్ లాస్ పెట్టాలి. టార్గెట్? నో డౌట్ మళ్ళీ అదే 1:3 రిస్క్ టు రివార్డ్ రేషియో. గమనించారా? ఏ సెటప్ అయినా సరే ఎంట్రీ లాజిక్, ముఖ్యంగా ఆ మ్యాథమెటికల్ టార్గెట్స్ అన్ని ఎగ్జాంపుల్స్లోనూ ఒకేలా కన్సిస్టెంట్గా ఫాలో అయ్యాం. ఇక ఈ సెషన్ మొత్తానికి అత్యంత కీలకమైన సెక్షన్ 4 స్టాప్ లాస్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. మార్కెట్లో లాంగ్ టర్మ్ సర్వైవల్ అనేది దీనిపైనే ఆధారపడి ఉంటుంది. డే ట్రేడింగ్ అనగానే ఒక కఠినమైన వాస్తవం మాట్లాడుకోవాలి. అదేంటంటే ఒకవేళ వరుసగా స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటే పరిస్థితేంటి? 2 సార్లు 3 సార్లు వరుసగా స్టాప్ లాస్ హిట్ అయితే ఎవరికైనా సైకలాజికల్గా ఫ్రిక్షన్ వస్తుంది. చాలా ప్రెషర్ ఫీల్ అవుతాం. అది సహజం. కానీ ఈ స్ట్రాటజీలో ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే ఆ భయానికి చెక్ పెట్టేదే ఈ నంబర్ 1:3. ఎస్, ఇదే ఈ ఎంటైర్ స్ట్రాటజీని కాపాడే మ్యాథమెటికల్ సేవియర్. అసలు ఈ 1:3 రిస్క్ టు రివార్డ్ రేషియో పవర్ ఏంటో అర్థం చేసుకుంటే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. దీని వెనక ఉన్న మ్యాథమెటిక్స్ ఏంటంటే, ఒకవేళ 2 లేదా 3 స్టాప్ లాస్లు వరుసగా హిట్ అయ్యాయి అనుకుందాం. అయినా సరే మనం స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతూ ఉంటే వచ్చే ఒకే ఒక్క సక్సెస్ఫుల్ 1:3 లేదా 1:4 ట్రేడ్ పాత లాసెస్ అన్నింటినీ మ్యాథమెటికల్గా రికవర్ చేసేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక్క విన్నింగ్ ట్రేడ్ మనం ఎక్స్పెక్ట్ చేసే లాసెస్ అన్నింటినీ వాషౌట్ చేస్తుంది. అందుకే స్టాప్ లాస్ వాడకమనేది ఇక్కడ జీవన్ మరణ సమస్య లాంటిది. ఫైనల్గా సెక్షన్ 5 స్ట్రాటజీ ప్రోస్ అండ్ కాన్స్. ఇందులో ఉన్న స్ట్రక్చరల్ అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే ప్రాక్టికల్గా ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటో ఒకసారి నిష్పాక్షికంగా చూద్దాం. అడ్వాంటేజెస్ చూస్తే మెయిన్గా ఇందులో స్టాప్ లాస్ చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే ఎక్సలెంట్ రిస్క్ రివార్డ్ దొరుకుతుంది. మార్నింగ్ పూటే ఫాస్ట్ స్కాల్ప్ ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి ఎక్కువసేపు స్క్రీన్ ముందు కూర్చోవాల్సిన పని లేదు. అండ్ ఈ ఈఎంఐ సెటప్ వెరీ సింపుల్. కానీ డిసడ్వాంటేజెస్ లేకపోలేదు. మార్కెట్లో అప్పుడప్పుడు ఫాల్స్ సిగ్నల్స్ వస్తుంటాయి. సో దీనికి చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ అవసరం. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఎంట్రీస్ తీసుకుంటే మాత్రం అది చాలా డేంజరస్. సో ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ప్రైస్ ఈఎంఏ నుండి బాగా దూరంగా సాగినప్పుడు ఆ ట్రేడ్ను నడిపించేది మనం పక్కాగా రాసుకున్న స్ట్రిక్ట్ రూల్సా లేక మన ఎమోషన్సా? బాగా గుర్తుంచుకోండి, కఠినమైన డిసిప్లిన్, పక్కా రిస్క్ మేనేజ్మెంట్ను ఎవరైతే పాటిస్తారో వాళ్లే ఈ స్ట్రాటజీకి ఉన్న అస్సలైన పవర్ను అన్లాక్ చేయగలరు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ ఫస్ట్ అవర్ స్కాల్పింగ్ కాన్సెప్ట్స్ మీకు స్పష్టంగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.